ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. రైట్. కేసీఆర్ హయాంలో పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మారుస్తున్న ఘనుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ ముందు ధర్నాకు దిగారు. మార్కెట్లో 70,000 మొక్కజొన్న బస్తాలు కొనుగోలుకు సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రపోతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంట కొనుగోలును పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. రైతులకు రాజకీయ రంగు పులిమి విభజించి కక్ష సాధింపులకు గురి చేస్తున్నారన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. రైతు సమస్యలపై సర్కారును నిలదీయడం కోసం మే 6న వరంగల్లో సభ నిర్వహించబోతున్నామన్నారు. ఈ సభకు లక్షలాది మంది రైతులు తరలివచ్చి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఆరూరి రమేష్. రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. వర్ధన్నపేట మండలం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆరూరి రమేష్ సందర్శించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎక్కడికక్కడ రైతాంగం ఇటు మొక్కలు కావచ్చు, మరోవైపు వరి పండించినటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ కొనుగోలు జరగక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ను మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సందర్శించారు. ఈ క్రమంలోనే రైతుల సమస్యలను, అదేవిధంగా ఏదైతే మొక్కల కొనుగోళ్లను పూర్తి స్థాయిలో చేపట్టి ఆ కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ముందు రైతులకు మద్దతుగా ఆందోళనకు ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. మార్కెట్ లో 70,000 మొక్కజొన్న బస్తాలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు వీడడం లేదన్నటువంటి అంశాన్ని అయితే ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో మొక్కజొన్న, అదేవిధంగా వడ్ల కొనుగోలులో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నటువంటి అంశాన్ని కూడా ఆరూరి రమేష్ వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు మొక్కలు అదేవిధంగా వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కనీసం శ్రద్ధ పెట్టడం లేదు, రైతాంగాన్ని కలిసిన పాపాన పోలేదు, వ్యవసాయ మార్కెట్లకు వెళ్లి రైతుల స్థితిగతులు ఏంటో తెలుసుకున్న పాపాన పోలేదన్నటువంటి అంశాన్ని చెప్పినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు, తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు పండగలా సాగినటువంటి వ్యవసాయాన్ని రేవంత్ సర్కార్లో మళ్ళీ దండగా చేయడము, రైతాంగం వ్యవసాయాన్ని వదిలిపెట్టి వలసల బాట పట్టాల్సినటువంటి దుస్థితిని మళ్ళీ తీసుకొస్తున్నటువంటి అంశాన్ని ఆరూరి రమేష్ చెప్తా ఉన్నాడు. మరోవైపు రైతులు కూడా వ్యవసాయం అంటేనే భయం వేస్తున్నటువంటి అంశాన్ని వాళ్ళు కూడా వెల్లడిస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మొద్దు నిద్ర రైతాంగానికి సంబంధించి అనేక హామీలు వరంగల్ వేదికగా కాంగ్రెస్ అధినాయకత్వంలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ చేసి రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి పూర్తిగా ఆ హామీలన్నీ తుంగలోకి తొక్కినటువంటి సందర్భంలో ఆ హామీలన్నీ కూడా ప్రభుత్వం మెడలు వంచి రైతాంగం పక్షాన నిలబడే విధంగా బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా కూడా వరంగల్ డిక్లరేషన్ సంబంధించి ఆ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలను ఎండకడుతూ రైతు సదస్సు నిర్వహించనున్నామన్నటువంటి అంశాన్ని కూడా ఆరూరి రమేష్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మే 6న జరిగే వరంగల్ రైతు సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రానున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులమంతా ఆహ్వానించామన్నటువంటి అంశాన్ని ఆరూరి రమేష్ చెప్తూనే చరిత్రను నిలిచే విధంగా ఈ సభ ఉంటుంది. రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి లక్షలాది మంది రైతులు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి అంశాన్ని ఆరూరి రమేష్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రైట్. థ్యాంక్ యూ రవికాంత్.